వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించిన అంశాల గురించి ఒకసారి మనం చూస్తే, పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా తెలంగాణ బడ్జెట్లో సమకూరే రెవెన్యూ రాబడి ఉంటుంది కదా, ఈ రెవెన్యూ రాబడికి సమకూరే మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. ఇది కేంద్ర బడ్జెట్కి సంబంధించి టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో కేంద్ర బడ్జెట్కి రాబడి ఆదాయం ఉంటుంది కదా, రెవెన్యూ రాబడి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ డైరెక్ట్ వచ్చింది. సేమ్ అదే విధంగా తెలంగాణకి కూడా మనం ఒకసారి ఇక్కడ చూస్తే, కంపోజిషన్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఫర్ ద బడ్జెట్ ఎస్టిమేట్స్ 2024-25 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రెవెన్యూకు సమకూరే ఆదాయ మార్గాలు ఏంటేంటివి అనేది ఒకసారి ఇక్కడ మనం చూస్తే, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ, 2024-25 సర్వే అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024-25లో తెలంగాణకి వచ్చిన రెవెన్యూ రాబడుల యొక్క వరుస క్రమం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్ర సొంత పన్ను రాబడి, రాష్ట్ర సొంత పన్ను రాబడి ఎంత ఉంది ఇక్కడ, 62.5% ఉంది. 1,38,181 కోట్ల రూపాయలు ఏంటిది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా ఏమేమి ఉంటాయి అంటే ఎస్జిఎస్టి ఉంటుంది, ఎస్జిఎస్టితో పాటు సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. ఏంటిది సేల్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ తర్వాత స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, అదేవిధంగా మోటార్ వెహికల్ ట్యాక్స్, ఫోర్త్ ఏంటిది మోటార్ వెహికల్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఏంటిది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగము, రాష్ట్ర సొంత పన్ను రాబడిలో భాగం. ఈ రాష్ట్ర సొంత పన్ను రాబడిలో వేటి ద్వారా ఆదాయం సమకూరుతుంది అంటే స్టేట్ గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్జిఎస్టి, సేల్స్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, ఈ 5 పన్నులను కలిపి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూగా పిలవడం జరుగుతుంది, రాష్ట్ర సొంత పన్నుగా పిలవడం జరుగుతుంది. 2024-25లో తెలంగాణకి సమకూరిన రెవెన్యూ రాబడిలో ఈ పన్నుల ద్వారా అనగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఎంత ఆదాయం సమకూరింది, 62.5% అనగా 1,38,181 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. సేమ్ ఇదే విధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నేతర రాబడి, పన్నేతర రాబడి నుంచి ఎంత ఆదాయం సమకూరింది ఇక్కడ, పన్నేతర రాబడి ద్వారా 15.9% ఆదాయం సమకూరింది. 35,208 కోట్ల రూపాయల ఆదాయము పన్నేతర రాబడి ద్వారా ఆదాయం సమకూరింది. దేనికి స్టేట్ రెవెన్యూకి. రెవెన్యూ రాబడిలో భాగంగా పన్నేతర రాబడి ద్వారా 15.9% ఆదాయము, ఆ 15.9% ఆదాయమే 35,208 కోట్ల రూపాయలు. అదేవిధంగా షేర్ ఆఫ్ సెంట్రల్ టాక్సెస్, ఏంటిది షేర్ ఆఫ్ సెంట్రల్ టాక్సెస్, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటాలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం సమకూరిన ఆదాయము ఎంత అంటే 11.8%, అంటే 26,216 కోట్ల రూపాయలు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా అంటే కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు 5 రకాల పన్నులు ఉంటే, ఈ 5 రకాల పన్నుల్లో ఒక రకమైన పన్ను ఏంటిదంటే కేంద్రమే పన్ను విధించి కేంద్రమే పన్ను వసూలు చేస్తుంది. ఈ వచ్చిన ఆదాయం ఉంటది కదా, ఈ వచ్చిన ఆదాయం ఏంటిది కేంద్రం పన్ను విధించి వసూలు చేసిన ఆదాయాన్ని కేంద్ర ఆర్థిక సంఘం, ఈ వచ్చిన ఆదాయాన్ని కేంద్ర ఆర్థిక సంఘం ఏం చేస్తుంది, వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో కేంద్రానికి స్టేట్స్ కి డివైడ్ చేస్తుంది. ఏంటిది కేంద్రం యొక్క పన్నుల్లో రాష్ట్రాల వాటాను కేంద్రం రాష్ట్రాలకు వాటా
వర్టికల్ డివల్యూషన్ లో కేంద్రానికి రాష్ట్రానికి పంచితే ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం ప్రకారం ఇప్పుడు ఏంది 15వ ఆర్థిక సంఘం యొక్క సూచనలు అమలవుతున్నాయి కాబట్టి ఈ 15వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు ఎంత శాతం కేటాయించారు 41% కేటాయించడం జరిగింది ఏంది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా ఈ 41% వాటాను ఈ రాష్ట్రాల మధ్య హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ లో పంచడం జరుగుతుంది రాష్ట్రాలకి ఇలా పంచగా 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రెవెన్యూకి తెలంగాణ రాబడికి కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఈ సంవత్సరానికి ఎంత ఆదాయం సమకూరింది అంటే 26,216 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది ఎంత 26,216 కోట్ల ఆదాయం శాత రూపంలో తెలిపితే ఎంత 11.8%. అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గ్రాంట్ల రూపంలో తెలంగాణకి సమకూరిన ఆదాయము 21,636 కోట్లు 9.8%. ఇప్పుడు ఆర్డర్ చూద్దాం మనం రాబడి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే అప్పుడు ఫస్ట్ ఆప్షన్ లో ఏం రావాలి మనకి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఆ తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏంటిది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది తర్వాత సమకూరిన ఆదాయ మార్గాలలో 2వ స్థానంలో తర్వాత షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా అదే విధంగా 4th ఆప్షన్ ఏంటిది గ్రాంట్ల ద్వారా సమకూరిన ఆదాయం ఏంటిది గ్రాంట్ల ద్వారా సమకూరిన ఆదాయం ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి 2024-25లో బడ్జెట్ ఎస్టిమేట్స్ రెవెన్యూ రిసీట్స్ తెలంగాణ యొక్క రాబడి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ గ్రాంట్లు ఇది గుర్తుంచుకోవాలి ఇది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్ అంశం ఒకసారి ఇక్కడ చూస్తే రెవెన్యూ రిసీట్స్ టు ద జిఎస్డిపి రెవెన్యూ రాబడులు జిఎస్డిపి రేషియో జిఎస్టిపిలో నిష్పత్తిగా చూస్తే జనరల్ కేటగిరీ ప్రకారం చూస్తే రెవెన్యూ రిసీట్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడులను తెలంగాణ యొక్క జిఎస్డిపిలో శాత రూపంలో తెలిపితే ఎంతకి వచ్చింది అంటే 12.1% ఎంత తెలంగాణ యొక్క జిఎస్డిపి అనేది ఒక 100 రూపాయలు తెలంగాణకి వచ్చే రాబడులు రెవెన్యూ రాబడులు అనేది 12 రూపాయలు అయితే ఎంత 12% రెవెన్యూ రాబడులు దేనిలో భాగంగా జిఎస్డిపిలో భాగంగా ఇప్పుడు ఎంత 12.1% అనేది రెవెన్యూ రాబడులు తెలంగాణ యొక్క జిఎస్డిపిలో శాతంగా తెలుపుతాయి ఇది భారతదేశంలోని సాధారణ రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధిక రెవెన్యూ రాబడి జిఎస్డిపిలో శాతంగా తెలిపితే ఏ రాష్ట్రానికి ఉన్నది బీహార్కు ఉన్నది తర్వాత ఛత్తీస్గఢ్ ఒడిస్సా గోవా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మొదటి 4 రాష్ట్రాలు ఏంటిది రెవెన్యూ రిసీట్స్ టు జిఎస్డిపి రేషియో ఆఫ్ జనరల్ కేటగిరీ స్టేట్స్ ఏ సంవత్సరానికి 2022-23 ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి 2022-23 సంవత్సరానికి గాను రెవెన్యూ రాబడులు జిఎస్టిపిలో రేషియో చేస్తే సాధారణ రాష్ట్రాల వారీగా వరుస క్రమాలను గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే మొదటి స్థానంలో బీహారు 2వ స్థానంలో ఛత్తీస్గఢ్ 3వ స్థానంలో ఒడిస్సా 4వ స్థానంలో గోవా నిలవడం జరిగింది ఏంటివి మొదటి స్థానంలో బీహారు తర్వాత స్థానంలో ఏంటిది ఛత్తీస్గఢ్ 3వ స్థానంలో ఒడిస్సా 4వ స్థానంలో గోవా తెలంగాణ పరిస్థితి చూస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఏంటిది అని అంటే బీహార్ మొదటి స్థానంలో ఛత్తీస్గఢ్ 2వ స్థానంలో ఒడిస్సా 3వ స్థానంలో గోవా 4వ స్థానంలో జార్ఖండ్ 5వ స్థానంలో ఉత్తరప్రదేశ్ 6వ స్థానంలో మధ్యప్రదేశ్ 7వ స్థానంలో రాజస్థాన్ 8 కేరళ 9 పంజాబ్ 10 11 వెస్ట్ బెంగాల్ తెలంగాణ 12 ఈ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది సాధారణ రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే ఈ సాధారణ రాష్ట్రాలలో జనరల్ కేటగిరీ స్టేట్స్ లో భాగంగా తెలంగాణ యొక్క స్థానం ఎంత 12వ స్థానం శాత రూపంలో 12.1% ఇది కూడా చూసుకోవాలి నెక్స్ట్ అంశం ఏంటిది అంటే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కీ ఇండికేటర్స్ కంపారిజన్ అమాంగ్ జనరల్ కేటగిరీ స్టేట్స్ 2022-23 సాధారణ రాష్ట్రాల వారీగా
డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి వ్యయం ఏ విధంగా చేసిర్రు, సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ సాంఘిక వ్యయం సాంఘిక రంగంలో ఖర్చు చేసిన రాష్ట్రాలు, క్యాపిటల్ అవుట్లే జిఎస్డిపిలో మూలధన రంగానికి ఖర్చు చేసిన రాష్ట్రాల యొక్క వరుస క్రమాలు మనం చూస్తే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి కోసం వ్యయం చేస్తాం కదా జిఎస్డిపిలో అభివృద్ధి కోసం అత్యధిక వ్యయం చేసిన రాష్ట్రాల యొక్క వరుస క్రమాలు చూస్తే బీహార్ మొదటి స్థానంలో, ఛత్తీస్గఢ్ రెండవ స్థానంలో, ఒడిస్సా మూడో స్థానంలో, మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో. ఏంటేంటిది బీహారు, ఛత్తీస్గఢ్, ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ బీహార్ రావాలి, ఫస్ట్ బీహారు, తర్వాత ఛత్తీస్గఢ్, ఆ తర్వాత ఏమొచ్చింది ఒడిస్సా, ఫోర్త్ ప్లేస్ లో మధ్యప్రదేశ్. ఇవన్నీ ఏంటిది అభివృద్ధి వ్యయం కోసం ఖర్చు చేసిన రాష్ట్రాల యొక్క వరుస క్రమం. దీనిలో తెలంగాణ యొక్క ర్యాంక్ చూస్తే బీహార్ మొదటి స్థానం, ఛత్తీస్గఢ్ 2, ఒడిస్సా 3, మధ్యప్రదేశ్ 4, జార్ఖండ్ 5, గోవా 6, ఉత్తరప్రదేశ్ 7, రాజస్థాన్ 8, ఆంధ్రప్రదేశ్ 9, వెస్ట్ బెంగాల్ 10. తెలంగాణ యొక్క స్థానం ఏంటిది 11. తెలంగాణ యొక్క స్థానము 11వ స్థానం, 11th పొజిషన్ లో తెలంగాణ రాష్ట్రం ఉంది. శాత రూపంలో 10.8%. ఏంటిది ఇది అభివృద్ధి కోసం చేసిన ఖర్చు పరంగా రాష్ట్రాల ప్రకారం వరుస క్రమంలో తెలంగాణ స్థానం 11వ స్థానంలో ఉంది. అదేవిధంగా సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ సాంఘిక రంగంలో వ్యయం ప్రకారం జిఎస్డిపిలో చూస్తే అత్యధికంగా సాంఘిక రంగంలో వ్యయం చేసిన రాష్ట్రం బీహారు, తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా. బీహార్, ఛత్తీస్గఢ్ అభివృద్ధి వ్యయంలో కూడా చేసింది. అదే విధంగా సాంఘిక రంగంలో కూడా బీహార్, ఛత్తీస్గఢే ఉన్నాయి మొదటి 2 రాష్ట్రాలు. తర్వాత జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. తెలంగాణ స్థానం చూస్తే 11, ఇక్కడ కూడా 11. అభివృద్ధి వ్యయంలో భాగంగా 11, సాంఘిక రంగంలో భాగంగా కూడా వ్యయం చేయడంలో తెలంగాణ 11వ స్థానంలోనే ఉంది. అదే విధంగా మూలధనం పైన వ్యయం చేసిన రాష్ట్రాల ప్రకారం క్యాపిటల్ అవుట్లే ప్రకారం చూస్తే తెలంగాణ యొక్క స్థానం ఎంత, మొదటి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఒడిస్సా, బీహారు, ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్. మొదటి 4 రాష్ట్రాలు ఏంటివి ఒడిస్సా, బీహారు, ఉత్తరప్రదేశ్, గోవా. తెలంగాణ యొక్క స్థానం చూస్తే 12, 13, 14 వస్తుంది. ఇక్కడ ఒడిస్సా ఫస్ట్, బీహార్ 2, ఉత్తరప్రదేశ్ 3, గోవా 4, మధ్యప్రదేశ్ 5, జార్ఖండ్ 6, ఛత్తీస్గఢ్ 7, కర్ణాటక 8, తమిళనాడు 9, మహారాష్ట్ర 10, గుజరాత్ 11, రాజస్థాన్ 12, వెస్ట్ బెంగాల్ 13, తెలంగాణ 14వ స్థానంలో ఉంది. ఏంటిది మూలధన వ్యయంలో భాగంగా రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ 14వ స్థానంలో, సాంఘిక రంగంలో ఖర్చులో భాగంగా చూస్తే తెలంగాణ 11వ స్థానంలో, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ లో భాగంగా చూస్తే అభివృద్ధి వ్యయంలో భాగంగా చూస్తే తెలంగాణ 11వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఇంట్రెస్ట్ పేమెంట్స్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2022-23 వరకే ఇచ్చింది ఈ డాటా. ఇది చూసుకోవాలి. క్వశ్చన్ లో 2022-23 ఉందో లేదో చూసుకొని ఆన్సర్ చూజ్ చేసుకోవాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ వ్యయంలో భాగంగా వడ్డీ చెల్లింపులను చేసే రాష్ట్రాల పరంగా చూస్తే ఏ రాష్ట్రంలో రెవెన్యూ వ్యయంలో భాగంగా వడ్డీ చెల్లింపులు చాలా తక్కువగా చేస్తున్నాయో ఆ రాష్ట్రాల యొక్క వరుస క్రమాలను గుర్తించండి అంటే 4.2% తోటి ఒడిస్సా రాష్ట్రం. ఆ రాష్ట్రం యొక్క రెవెన్యూ వ్యయంలో భాగంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో భాగంగా వడ్డీ చెల్లింపులను అతి తక్కువగా చేయడం జరుగుతుంది. ఏంటిది ఒడిస్సా రాష్ట్రం. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత జార్ఖండ్. ఏంటిది ఒడిస్సా మొదటి స్థానంలో, ఛత్తీస్గఢ్ 2వ స్థానంలో, బీహార్ 3వ స్థానంలో, జార్ఖండ్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. తెలంగాణ యొక్క ర్యాంకు చూడాలి కదా మనము. తెలంగాణ 14.2%. రెవెన్యూ వ్యయంలో భాగంగా తెలంగాణ రాష్ట్రము 14.2%. రెవెన్యూ వ్యయం ఎంత? ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక 100 రూపాయలు రెవెన్యూ వ్యయం చేస్తున్నాం అనుకుందాం. ఇందులో వడ్డీ చెల్లింపులకు 14.2 రూపాయల చెల్లింపు వడ్డీ చెల్లింపులకే పోతున్నాయి. 100 రూపాయలు అనేది రెవెన్యూ వ్యయం. ఇందులో 14.2 రూపాయలు దేనికి చెల్లింపు చేస్తున్నాం మనము? వడ్డీ చెల్లింపులకే చేయడం జరుగుతుంది. 14.2% తోటి తెలంగాణ యొక్క స్థానం చూస్తే ఒడిస్సా మొదటి స్థానం, ఛత్తీస్గఢ్ 2, బీహార్ 3, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, ఉత్తరప్రదేశ్ 7, గోవా 8, ఆంధ్రప్రదేశ్ 9, కర్ణాటక 10, రాజస్థాన్ 11, గుజరాత్ 12, తెలంగాణ 13వ స్థానం. రెవెన్యూ వ్యయంలో భాగంగా వడ్డీ చెల్లింపులను చేసే రాష్ట్రాల పరంగా చూస్తే తెలంగాణ యొక్క స్థానము 13వ స్థానంలో ఉంది. ఈ వడ్డీ చెల్లింపులు చేసే వ్యయం అంటున్నాం కదా, వ్యయంలో భాగంగా వడ్డీ చెల్లింపులు తక్కువగా చేసే రాష్ట్రాల యొక్క వరుస క్రమంలో 13వ స్థానంలో ఉంది తెలంగాణ. ఎంత?
14.2% అనేది రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులకే వ్యయం చేయడం జరుగుతుంది. ఇది పబ్లిక్ ఫైనాన్స్ లో భాగంగా ఉన్న అంశం. నెక్స్ట్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో భాగంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ కి సంబంధించిన అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.